సో మనం లాజిస్టిక్ రిగ్రెషన్ కంటే ముందు లీనియర్ రిగ్రెషన్ గురించి కొన్ని అనుకున్నాం. ఏంటిది మనం లీనియర్ రిగ్రెషన్ కి వాడుతున్న లాస్ ఫంక్షన్ ఏంటిది? లీనియర్ రిగ్రెషన్ కి వాడుతున్న లాస్ ఫంక్షన్ వాయిస్ క్లియర్ గా లేదు. ఓకే సార్. ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఎస్ సార్. ఓకే. సో మనం లీనియర్ రిగ్రెషన్ కి వాడుతున్న లాస్ ఫంక్షన్ పేరు ఏంటిది? మీన్ స్క్వేర్ ఎర్రర్ లాస్ ఫంక్షన్. ఇది మనం అక్యురసీ కనుక్కోవడానికి ఏం వాడతాం లీనియర్ రిగ్రెషన్ కి? హలో, మనం కనుక్కున్న మోడల్ ఎంత అక్యురేట్ అని తెలియాలంటే మీరు వాడేది ఏంటిది మెట్రిక్? RMSE. కొంచెం రెస్పాన్స్ ఉందండి, మరి ఆన్సర్ తెలిసినప్పుడు ఇంతకి RMSE దేనికి మనం లాస్ట్ కి ఎంత ఎర్రర్ చేస్తుంది, అక్యురేసీ అని కూడా అనొద్దు, దీన్ని ఎంత ఎర్రర్ చేస్తుంది మన లీనియర్ రిగ్రెషన్ మోడల్ అని కనుక్కోవడానికి ఇది. కానీ మనం వాడుతున్న లాస్ ఫంక్షన్ ని మనం MSE లాస్ ఫంక్షన్ అంటాం, రైట్? దాని ఫార్ములా చెప్పండి. ఒక్క సెకండ్. ఓకే, లాస్ ఫంక్షన్ చెప్పండి వితౌట్ రెగ్యులరైజేషన్. 1/2m into. ఓకే, నేను ఎన్ని శాంపుల్స్ అనుకుంటున్నా? 1/2n into I equals to 1 to n yi minus yp whole square. ఇక్కడ yp యాడ్ చేసి డైరెక్ట్ మనకున్న మోడల్ అది నేను W0 ప్లస్ W1 x1 అంటున్నా. M1 లో C1 రాయను, ఇంకా W0 W1 xi x యాక్చువల్ వాల్యూ, డాటా సెట్ లో ఉండే యాక్చువల్ వాల్యూ. W0 W1 అంటే మనకి ఏదో తెలియదు కాబట్టి ఫస్ట్ మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం. W0 అంటే ఇది ఇనిషియల్ వాల్యూ కాబట్టి ఏమంటాం మనం? W0 0 ఇటరేషన్, W1 0 ఇటరేషన్, ఏవో వాల్యూస్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఇటరేషన్కి వెళ్తాం. సే ఒక 100 ఇటరేషన్స్ చేసేంత నాకు ఓపిక ఉందంటే W0 కి 100 ఇటరేషన్స్, W1 కి ఒక 100 ఇటరేషన్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాల్యూ దగ్గర రీచ్ అయింది అంటే ఇది మన ML మోడల్ అని చెప్పేసి ఏమంటాం ఇప్పుడు మన ML మోడల్ ని? y equals to W0. W0 ఇక్కడ వచ్చేసి ఏంటిది? 100 ఇటరేషన్ దగ్గర మనం వాడాల్సిందే. Yes, sir. Minus 3x i. Yes. సో ఇక్కడ మనం వాడుతున్న లాస్ ఫంక్షన్ ఏంటిది? ఇది MSE లాస్ ఫంక్షన్, అవునా? Yes, sir. ఇప్పుడు లాస్ ఫంక్షన్ మనం కరెక్ట్ గా రాయాలి అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి మనకి. ఏంటి ఆ పారామీటర్స్ చెప్పండి? ఇది థర్డ్ టైం నేను చెప్పడం. ఫస్ట్ పారామీటర్ ఏంటిది? ఒక లాస్ ఫంక్షన్ రాస్తున్నామంటే చెప్పండి. ఫస్ట్ వచ్చేసి ఏంటిదంటే మన దగ్గర ఉన్న యాక్చువల్ వాల్యూస్ కి ప్రెడిక్టెడ్ వాల్యూస్ కి డిఫరెన్స్ ని తెలియజేసే టర్మ్. అది ఇలానే ఉండొచ్చు, స్క్వేర్ ఉండొచ్చు, క్యూబ్ ఉండొచ్చు, పవర్ 4 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక టర్మ్ ఉండాలి యాక్చువల్ వాల్యూకి ప్రెడిక్టెడ్ వాల్యూకి ఒక డిఫరెన్స్ కనుక్కునేలాగా. ఇది క్లియరా? Yes, sir. Yes, sir. ఈ టర్మ్ ఉందా పైన దాంట్లో? ఉంది సార్. ఉంది. సెకండ్ ఇది జస్ట్ ఈ టర్మ్ ఉంటే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ పైన లాస్ ఫంక్షన్ ఉంది, పైన లాస్ ఫంక్షన్ ఉన్నది ఉన్నట్టే రాస్తున్నా కానీ మొత్తం మల్టిప్లై ఇంటూ -1 చేస్తున్నా, మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది? No, sir. No, sir. అలా -1 తోటి మొత్తం లాస్ ఫంక్షన్ మల్టిప్లై చేస్తే మనకి వచ్చే ఆన్సర్ ఏముంటది? Quite opposite. రైట్ ఆపోజిట్ ఆన్సర్ వస్తుంది మనకి, అవునా లిఖిత? Yes. Yes, sir.
ఓకే. సో దానికోసమే మనం ఏం చేస్తాం? ఎందుకు వైట్ ఆపోజిట్ ఆన్సర్ వస్తదంటే, ఇంటూ మైనస్ చేయకపోతే ఆ కర్వ్ ఇలా ఉంటది అప్‌వర్డ్. Yes. మీరు ఇంటూ -1 చేస్తే లాస్ ఫంక్షన్ తోటి, ఆ లాస్ ఫంక్షన్ ఏమైతది కర్వ్? డౌన్‌వర్డ్ కర్వ్ అయితది. Yes, sir. కదా! మనకి లాస్ ఫంక్షన్ అనేది ఎలా ఉండాలి కర్వ్ ఎప్పుడన్నా? కాన్వెక్స్ ఉండాలి. అప్‌వర్డ్ కర్వ్. Yes, sir. డౌన్‌వర్డ్ కర్వ్ కాదు. ఎందుకు ఇలా అప్‌వర్డ్ కర్వ్ ఉంటేనే గ్రేడియంట్ డిస్టెంట్ తోటి మీరు మినిమమ్ పాయింట్‌ని రీచ్ అవ్వగలుగుతారు. అదే మీకు డౌన్‌వర్డ్ కర్వ్ ఉంటే మీరు ఎటు పోయినా వచ్చేది మాక్సిమం లాస్. Yes, sir. ఐ మీన్ మాక్సిమం లాస్ అంటే మాక్సిమం లాస్ అని కాదు. అసలు ఇలాంటి ఒక లాస్ ఫంక్షన్ మీరు రాయలేరు. మీరు కిందకి పోతున్నారు అంటే మీకు అనిపించొచ్చు ఏంటిది ఇప్పుడు కర్వ్ ఇట్లా డౌన్‌వర్డ్ ఉంది. గ్రేడియంట్ డీసెంట్ వాడితే ఏమైతుంటది మీకు ఇట్లా కర్వ్ పోతూనే ఉంటది కిందకి. Yes. కానీ కర్వ్‌లా కిందకెళ్తుంది అంటే లాస్ తగ్గుతున్నట్టే. ఏ లాస్ తగ్గుతున్నట్టు? మనం ఏదైతే -1 తోటి మల్టిప్లై చేస్తామో ఒరిజినల్ లాస్ ఫంక్షన్‌ని, Yes, sir. ఈ న్యూ లాస్ ఫంక్షన్ యొక్క వాల్యూ తగ్గుతున్నట్టే. కానీ దీనితోటి మనకు కావాల్సిన ఆన్సర్ రాదు కదా! వైట్ ఆపోజిట్ ఆన్సర్ వస్తది. ఎందుకు? మనకి తగ్గాల్సింది ఈ మైనస్ లోపల ఉన్న లాస్ ఫంక్షన్ ఓల్డ్. Yes, sir. లాస్ ఫంక్షన్ న్యూ పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటిది? లాస్ ఫంక్షన్ ఓల్డ్ తగ్గుతున్నట్టే కదా! Yes, sir. లాస్ ఫంక్షన్ ఓల్డ్ తగ్గుతుంది అంటే మనం ఇక్కడ రాసుకున్న లాస్ ఫంక్షనే కదా ఇది ఓల్డ్ అంటే. Yes, sir. క్లియర్ వినండి. ఇక్కడ రాసింది నేను లాస్ ఫంక్షన్ ఓల్డ్. దీనికి ఇంటూ -1 చేస్తే మనకు వచ్చింది లాస్ ఫంక్షన్ న్యూ. ఈ లాస్ ఫంక్షన్ న్యూ కర్వ్ ఇట్లుంటది డౌన్వర్డ్. దీనికి గ్రేడియంట్ డీసెంట్ కనుక మనం వేస్తే అది కిందికి వెళ్తూనే ఉంటది వాల్యూ. అంటే ఎక్స్ అనేది ప్లస్ ఇన్ఫినిటీ లేకపోతే -ఇన్ఫినిటీకి ఏదో ఒక దగ్గరికి రీచ్ అవుతూనే ఉంటుంటది. అందుకు లాస్ తగ్గుతూనే ఉంటది కాబట్టి డౌన్వర్డ్ కర్వ్‌కి. అప్పుడు ఏమైతది? మనం రాసిన కొత్త లాస్ ఫంక్షన్ న్యూకి వాల్యూ తగ్గుతుంటది. దాని అర్థం ఏంటిది? లాస్ ఫంక్షన్ ఓల్డ్ యొక్క లాస్ పెరుగుతూ ఉంటుంది. పెరుగుతుంది. లాస్ ఫంక్షన్ ఓల్డ్ యొక్క లాస్ పెరుగుతుంది అంటే మనకు కావాల్సిన లైన్‌కి చాలా దూరంగా పోతున్నట్టు ఆ లైన్. సో క్లియర్ కదా? మనం రాసే లాస్ ఫంక్షన్ ఎలా ఉండాలి అంటే దాని యొక్క కర్వ్ అప్‌వర్డ్ ఉండాలి. ఇది ఇంట్యూషన్ ప్రకారం అప్‌వర్డ్ ఉండాలి అని. చెక్ చేసుకోవడానికి మనకి మూడో ఛాన్స్ ఉంది. ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మనం ట్రైన్ చేస్తున్న ట్యూన్ చేస్తున్న పారామీటర్స్ ఏంటి మనకు కావాల్సిన పారామీటర్స్? లైన్ కి అయితే ఎంసీ సార్. ఎంసీ అంటే ఇక్కడ మనకి W0, W1 అవునా? ఎస్ సార్. జనరల్ గా కర్వ్ తీసుకోండి y = ax² + bx + c. ఎస్ సార్. దీంట్లో మనకు కావాల్సిన పారామీటర్స్ ABC కనుక్కోవడానికి. ఏబిసి. ఇప్పుడు నేను చెప్తుంది వినండి. పైనున్న లాస్ ఫంక్షన్ అనేది విత్ రెస్పెక్ట్ టు W0, W1 పారామీటర్స్. ఓకే. మీకు ఇక్కడ వేరియబుల్స్ కి పారామీటర్స్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు కాబట్టి నేను క్లీన్ గా చెప్తాను మీకు. ఏమి అనేది. y = x² ఫంక్షన్ ఉంది. x² వచ్చేసరికి ఏంటిది ఇక్కడ? ఇలా ఉంటుంది అప్‌వర్డ్ కర్వ్. ఎస్ సార్. ఇప్పుడు నేను x కనుక్కోవాలి సో దట్ ఏ పాయింట్ దగ్గర దాని వాల్యూ మినిమం ఉంటదని. సో ఇక్కడ x అయితే కనుక్కోవాలనుకుంటున్నాను. ఆ x పారామీటర్. ఈ y అనే ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని f(x) అంటాం కదా! ఆ పారామీటరే ఫంక్షన్ కి ఇన్పుట్. ఇప్పుడు x² కి ఇంటూ 1 ఉంటది. 1 అనేది పారామీటర్ కాదు, అదొక కాన్స్టాంట్ కోఎఫిషియంట్ అంతే. సో మీరు ML మోడల్ కును లాస్ ఫంక్షన్ కి కన్ఫ్యూజ్ అవ్వకండి. y = ax² + bx + c అంటున్నానంటే అక్కడికి పారామీటర్స్ వచ్చేసి ABC మనం కనుక్కోవాల్సింది ఒక ML మోడల్ కనుక్కోవాలంటే. బట్ ఇప్పుడు నేను ML మోడల్ గురించి మాట్లాడట్లేదు. ఒక ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాను. ఒక ఫంక్షన్ లో వేరియబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పారామీటర్ అంటున్నాం ఇప్పుడు. ఓకే సార్.
y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అనేది ఫంక్షన్. ఈ ఎక్స్ అనేది మనం కనుక్కుంటున్నాం. సో ఎక్స్ కనుక్కోవాలి అంటే యూజింగ్ గ్రేడియంట్ డీసెంట్ ఆ ఫంక్షన్ మనకి ఇలా అప్వర్డ్ ఉంటేనే మనకు కావాల్సిన ఎక్స్ కనుక్కోగలుగుతాం. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డబుల్ డిఫరెన్సియేషన్ ఆల్వేస్ పాజిటివ్ ఉంటే ఆ కర్వ్ ఎప్పటికీ అప్వర్డ్ ఉన్నట్టే. అవునా? ఇది గుర్తుకుందా అందరికి? Yes, sir. y ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని ఉంది. ఈ కర్వ్ ఎప్పుడు అప్వర్డ్ ఉండాలంటే ఏం చెప్పాను నేను? ఏ పాజిటివ్ ఉంటే కర్వ్ ఎప్పుడు అప్వర్డ్ ఉంటుంది అని చెప్పాను. ఎందుకు? Yes, sir. ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతుంది? 2ax వస్తుంది. ఇంకోసారి Yes, డబుల్ sir. డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతుంది? 2a వస్తుంది. ఎక్స్ ఎగిరిపోయింది మీరు చూస్తున్నారు డిఫరెన్షియేషన్ లో. సో ఏ ఎక్స్ కైనా కూడా డబుల్ డిఫరెన్సియేషన్ 2aనే. అదే ఏ పాజిటివ్ ఉందంటే డబుల్ డిఫరెన్సియేషన్ ఎప్పటికీ పాజిటివ్ ఉన్నట్టే కదా. Yes, sir. సో ఈ కర్వ్ ఎప్పుడు అప్వర్డ్ ఉన్నట్టే. సో ఇప్పుడు మనం లాస్ ఫంక్షన్ కి వద్దాం. ఇప్పుడు లాస్ ఫంక్షన్ లో పారామీటర్స్ అంటే ఏంటి? ఎంసి పారామీటర్స్ లాస్ ఫంక్షన్ లో. అవునా? Yes, sir. సో ఇప్పుడు లాస్ ఫంక్షన్ లో మనకి ఎంసి పారామీటర్స్ అన్నప్పుడు ఇక్కడ రాసిన లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ లాస్ ఫంక్షన్ ని మీరు స్క్వేర్ తోటి మీరు స్క్వేర్ చేసి సాల్వ్ చేస్తే ఎంఎస్సికి కొఫిషియన్స్ వస్తాయి కదా. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఆ కొఫిషియన్స్ పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా? Positive. Positive ఉంటాయి సార్. ఇది క్లియర్ కదా మీకు? సో లాస్ ఫంక్షన్ అనేది ఎలా ఉండొచ్చు? ఏఎం స్క్వేర్ ప్లస్ బిఎం ప్లస్ ప్లస్ డిసి స్క్వేర్ ప్లస్ ఈసి ప్లస్ ఎఫ్ ఇలానే ఉంటది కదా మీరు ఎంత సాల్వ్ చేసిన. Yes, sir. Yes, sir. ఇప్పుడు డబుల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎం అన్నప్పుడు ఈ 4 టర్మ్స్ ఎదిరిపోతాయి. అవునా? పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎం చేసినప్పుడు ఏమొస్తుంది? 2am వస్తుంది. 2am. Yes, sir. ఇంకోసారి డబుల్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? 2a వస్తుంది. ఇక్కడ మీరు ఏమన్నారు? కోఎఫిషియంట్ ఎప్పుడు పాజిటివ్ అన్నారు. అంటే 2a ఎప్పుడు పాజిటివ్ ఉంటది కదా. Yes, sir. సేమ్ విత్ సి. అంటే ఏమైంది? లాస్ ఫంక్షన్ పారామీటర్స్ ఆఫ్ ఎం కామా సి. ఎం కామా సి అంటే W0 కామా W1. మీరు వీటిని సాల్వ్ చేసి డబుల్ డిఫరెన్షియేట్ చేస్తే లాస్ ఫంక్షన్ అనేది ఎప్పటికీ పాజిటివ్ వస్తుంది. W0 W1 వాల్యూస్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఇది క్లియరా? అందరు రెస్పాన్సిబుల్ ఉండండి ప్లీజ్. క్లియర్ ఉన్నా? Yes, sir. Clear, sir. సో డబుల్ డిఫరెన్సియేషన్ ఇలా పాజిటివ్ ఉన్నప్పుడు దీని అర్థం ఏంటంటే కర్వ్ అనేది ఎప్పుడు అప్వర్డ్ ఉంటుంది. Yes, sir. సో థర్డ్ పాయింట్ కూడా క్లియర్ కదా. థర్డ్ పాయింట్ త్రూ డబుల్ డిఫరెన్సియేషన్ కూడా క్లియర్ మీకు. ఏది ఇదంతా ఎంఎస్సికి చెప్తుంది. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మనం లాగ్ లాస్ చేయాల్సి వస్తుంది. అక్కడ మీకు ఐడియా రావాలంటే ఇక్కడ ఇది తెలియాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో యూజింగ్ డబుల్ డిఫరెన్సియేషన్ కూడా చెక్ చేసుకోవాలి. సెకండ్ డెరివేటివ్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ వచ్చేసి అది ఎంత తప్పు చేస్తే అంత పెనాల్టీ పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ y యాక్చువల్ వాల్యూ వచ్చేసి 10. ఒక 2 కేసెస్ తీసుకుంటున్నాం. Okay, sir. ఫస్ట్ కేసులో y ప్రిడిక్షన్ వచ్చేసి 100. సెకండ్ కేసులో y ప్రిడిక్షన్ వచ్చేసి 1000. ఇది క్లియరా? ఇప్పుడు లాస్ ఫంక్షన్ మొత్తాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ సినారియోకి yi మైనస్ yb ఎంత హోల్ స్క్వేర్. సెకండ్ దానికి y మైనస్ 90 స్క్వేర్. ఇది 990 స్క్వేర్. మనకు కావాల్సిన యాక్చువల్ వాల్యూ 10 అన్నప్పుడు మనం ప్రెడిక్ట్ చేస్తుంది 100, 1000 అన్నప్పుడు ఇది చాలా ఎక్కువ లాస్ ఉండాలి. ఇది దానికంటే ఇంకింత ఎక్కువ లాస్ ఉండాలి. అది కూడా హ్యూజ్ నెంబర్ డిఫరెన్స్ తోటి. అది అవుతుందా కింద? అవుతుంది కదా.
100 తోనే Yes, డిఫరెన్స్ sir. ఉన్నందుకు Yes. 90 స్క్వేర్ అంట. 90 స్క్వేర్ అంటే పెద్ద నంబర్. 10 ఎక్కడ, 1000 ఎక్కడ, ఇంకా పెద్ద 1000 అనేది. సో దానికి ఇంకింత లాస్ ఉండాలి కదా. దానికి Yes. ఏమైతుంది, 990 స్క్వేర్ వస్తుంది బయటికి. సో 4th పాయింట్ కూడా ఉంది. ఏంటిది, కరెక్ట్ ప్రాసెస్ కి, కరెక్ట్ మిస్టేక్స్ కి కరెక్ట్ పెనాల్టీ పడుతుంది. ఇది క్లియర్. ఇప్పుడు Yes, sir. లీనియర్ రీగ్రెషన్ నుంచి మనం లాజిస్టిక్ రీగ్రెషన్ కి మూవ్ అయినాం. ఎట్లా మూవ్ అయినాం, ఇప్పుడు YP అంటే W0 ప్లస్ W1X కాదు, ఇక అయిపోయింది. ఇది W0 ప్లస్ W1X అనేది అంటే లీనియర్ రిగ్రెషన్ కి ఇది. ఇప్పుడు YP ఏమైపోయిందంటే ఈ W0 ప్లస్ W1X ని మనం H(x) అంటున్నాం. లీనియర్ రిగ్రెషన్ నుంచి వచ్చే నంబర్ ఇది. YP ఏంటిది తెలుసా, ఈ H(x) కూడా దీన్ని Z అనండి, సింపుల్. ఇప్పుడు YP ఏంటిది తెలుసా, 1/1 ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ Z. ఇది క్లియర్. Yes, sir. అంటే లీనియర్ రిగ్రెషన్ నుంచి వచ్చే వాల్యూ కాదు లాజిస్టిక్ రిగ్రెషన్. లీనియర్ రిగ్రెషన్ వచ్చే వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాక వచ్చే బయటికి వచ్చే వాల్యూ ఇది. ఈ సిగ్మాయిడ్ ఫంక్షన్ ఎట్లాంటి ఫంక్షన్, 0 కి 1 కి మధ్యలో. 0. ఒకవేళ Z0 అనుకో, దీని వాల్యూ 1/2. Yes. Z ఇన్ఫినిటీ అంటే 1 కి రీచ్ అవుతూ ఉంటుంది. Z మైనస్ ఇన్ఫినిటీ అంటే 0 కి రీచ్ అవుతూ ఉంటుంది. మైనస్ ఇన్ఫినిటీకి రీచ్ అవుతూ ఉంటుంది. సారీ, Z వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ అయితే YP వాల్యూ 0కే రీచ్ అవుతూ ఉంటుంది. 0కి దాటి కిందికి వెళ్ళదు. సో లీనియర్ ఈక్వేషన్ నుంచి వచ్చే వాల్యూస్ మైనస్ ఇన్ఫినిటీ, 0, ఇన్ఫినిటీ అయితే లాజిస్టిక్ రిగ్రెషన్ దీనికి 0, నియర్లీ 0. ఇక్కడ ఇన్ఫినిటీకి వచ్చేసి ఏంటిది 1, 0కి వచ్చేసి 1/2. అంటే మీరు ఎంత పెద్ద వాల్యూ, ఎంత చిన్న వాల్యూ నుంచి ఎంత పెద్ద వాల్యూ ఇచ్చినా కూడా సిగ్మా నుంచి బయటకు వచ్చే అవుట్పుట్ మాత్రం 0 to 1 మధ్యలోనే ఉంటుంది. Yes, sir. ఓకే, ఒక్క సెకండ్. బాలు రీఎంట్రీ అని చెప్పేసి ఎవరో జాయిన్ అయ్యారు. హలో, హలో బాలు రీఎంట్రీ. రెస్పాన్స్ లేకపోతే ఇప్పుడే క్లాస్ నుంచి లీవ్ చేయాల్సి ఉంటుంది. హలో, చూద్దాం. సో మైనస్ టు ఇన్ఫినిటీ మధ్యలో ఎంత వాల్యూ ఇచ్చినా కూడా 0 to 1 మధ్యలో ఉంటుంది. ఇది క్లియర్. ఇప్పుడు అలాంటి ఒక ఫంక్షన్ లో మనకు వచ్చిన లీనియర్ రిగ్రెషన్ వాల్యూని ఇన్సర్ట్ చేసి బయటకు వచ్చేదాన్ని YP అంటున్నాం. సో ఇప్పుడు YP ఇచ్చే ప్రాబబిలిటీ ఏం ప్రాబబిలిటీ, YP ఇచ్చే ప్రాబబిలిటీ ఎప్పుడైనా కూడా క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ. ఇప్పుడు మనకి 2 క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ 1, క్లాస్ 0. లాజిస్టిక్ రిగ్రెషన్ బయటకు వచ్చేది ప్రతిసారి మనం అది క్లాస్ 1 ప్రాబబిలిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి YP వాల్యూ 0.3 అంటే క్లాస్ 1 అయ్యే ప్రాబబిలిటీ 0.3. ఇప్పుడు క్లాస్ 0 అయ్యే ప్రాబబిలిటీ ఎంత, 0.7 అవుతుంది సార్. ఎవరబ్బాయి బాలు, బాలు రీఎంట్రీ అంట, మోస్ట్లీ బాలు అంట. డిస్టర్బ్ చేస్తున్నాడు అయితే చేయండి, సారీ. ఓకే, సో క్లాస్ 0 ప్రాబబిలిటీ 0.7, రైట్? Yes, sir. ఓకే. సో ఇప్పుడు వస్తున్న ప్రాబబిలిటీస్ లో కూడా 0.5 కంటే ఎక్కువ ఉంటే అదంతా క్లాస్ 1 అని చెప్పొచ్చు కదా నేను. Yes. Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ YP వచ్చేసి 0.7 ఉంది, YP వచ్చి 0.6 ఉంది. వీటి క్లాసెస్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు?
క్లాస్ 1 సార్. రెండు అన్నీ సార్. క్లాస్ 1 అంతే కదా. ఎస్ ఇప్పుడు ఈ సార్. రెండిట్లో మరి ఏది ఎక్కువ కాన్ఫిడెంట్ అంటే ఏం చెప్తారు? 0.7. 0.7. 0.7. సో మనకి జస్ట్ 0.5 కంటే ఎక్కువ ఉంటే సరిపోదు క్లాస్ 1కి. చెప్తాం కావచ్చు క్లాస్ 1 అని, కానీ అది ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే కానీ అది మంచి మోడల్ అని కాదు. ఎంతో కాన్ఫిడెన్సెస్ ఇస్తే కానీ ఏది కరెక్ట్ ఇన్పుట్స్ కి కరెక్ట్ లేదు అంటే అది అందాకనే ఇస్తుంది. ఇప్పుడు ఒక పిక్చర్ ఉంది, అది డాగా క్యాటా మనకి అర్థమైతే లేదు అంటే ఎంఎల్ మోడల్ ఒక 0.5 0.6 ఇట్లా తప్పు లేదు. కానీ క్లియర్ గా డాగ్ ఉంది అంటే మన టార్గెట్ ఏంటిది? అది జస్ట్ డాగ్ అని చెప్పడం 0.5 కంటే ఎక్కువ ప్రాబిలిటీ సరిపోదు. ఆ ప్రాబిలిటీ కూడా ఎంత వీలైతే అంత స్ట్రాంగ్ గా ఇవ్వడానికి ట్రైన్ చేయాలిగా ఉండాలి మన లాస్ ఫంక్షన్. ఓకేనా? సో ఇప్పుడు ఇస్తున్న నంబర్స్ అనేది జస్ట్ క్లాసెస్ చెప్పడానికి ఉంటే సరిపోదు, అది కాన్ఫరెన్స్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్ థింగ్ ఇది ఆలోచించింది పార్ట్స్. ఇందాక లీనియర్ రిగ్రెషన్ లో ఏమనుకున్నాం? వైఐకి యాక్చువల్ వాల్యూ 10 అయితే వైపి 100,000 అయితే వాటి దగ్గర మిస్టేక్స్ కి పెనాల్టీ పడుతుంది అని. ఒకవేళ వై యాక్చువల్ సెకండ్ థింగ్ ఏంటిది? లాజిస్టిక్ రిగ్రెషన్. సెకండ్ సినారియో లాజిస్టిక్ రిగ్రెషన్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుందా? ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసుకుంది ఏంటిది? వై యాక్చువల్ వై ప్రొడిక్షన్ అని చెప్పేసి లీనియర్ రిగ్రెషన్ కి అది ఏది ఈ సినారియో ఎస్ సార్. లేదా ఫస్ట్ నుంచి వద్దాం అబ్బా ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఇప్పుడు మనం 4 పాయింట్స్ అనుకున్నాం కదా లీనియర్ రిగ్రెషన్ కి. నేను ఇప్పుడు 4th పాయింట్ చెప్పబోతున్నాం మీకు. ఫస్ట్ పాయింట్ ఏమనుకున్నాం? ఒక లాస్ ఫంక్షన్ లో వై యాక్చువల్ కి వై ప్రొడిక్షన్ కి మధ్యలో డిఫరెన్స్ ఉండేలాగా ఒక టర్మ్ ఉండాలి అని. సెకండ్ ఏమన్నా ఆ కర్వ్ అనేది అప్వర్డ్ ఉండాలి. థర్డ్ అది మనం వెరిఫై చేసుకోవచ్చు యూజింగ్ డబుల్ డిఫరెన్సియేషన్ అని చెప్తా. ఫోర్త్ వచ్చేసి ఏంటిది? వై యాక్చువల్ కి వై ప్రొడిక్షన్స్ కి ఎంత పెనాల్టీ అనేది బట్టి ఉండాలి. ఏం కాదు. ఇప్పుడు ఈ 4 పాయింట్స్ నేను మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఇదే లాస్ ఫంక్షన్ మనం ఒకవేళ లాజిస్టిక్ రిగ్రెషన్ కి యూజ్ చేస్తే మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వైపీ అంటే లాస్ ఫంక్షన్ ఇది సేమే కదా, నేను దీన్ని ఏం చేస్తానండి లాస్ ఫంక్షన్ లో వైపీ ఇంతే ఉంచుతున్నా. కానీ లీనియర్ రిగ్రెషన్ కి వైపీ అంటే ఏంటిది? ఇది 1/1. ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ కి వైపీ అంటే ఏంటిది? W0 ప్లస్ W1 XI. XI. నేను వాడుతున్న ఫార్ములా ఇది సేమ్ లీనియర్ రిగ్రెషన్ కి కానీ లాజిస్టిక్ కి కానీ. మారుతుంది ఇక్కడ వైపీ మాత్రమే. వైపీ ప్లస్ లో W0 ప్లస్ W1 XI అని ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నేను వైపీ ప్లస్ లో 1/1 plus a power minus. Z. ఈ Z అనేది లీనియర్ రిగ్రెషన్ మోడల్. లాస్ ఫంక్షన్ సేమ్. ఇప్పుడు ఉన్న లాస్ ఫంక్షన్ ఉన్నది వారితే వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చెప్పుకుంటున్నాం మనం. ఓకేనా? Okay, sir. ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏంటిదంటే అది చేసిన మిస్టేక్ కి అంతే పెనాల్టీ పడదు. ఇప్పుడు ఇక్కడ ఏంటి లీనియర్ రిగ్రెషన్ లో మనకి ఏమైంది? 4th కేసులో అది ఎక్కువ మిస్టేక్ చేస్తే ఎక్కువ పెనాల్టీ, ఇంకెక్కువ చేస్తే ఇంకెక్కువ పెనాల్టీ పడుతుంది. మనం అంటే క్లియర్ గా చూసాం డిఫరెన్స్. 100 చేస్తే 90 స్క్వేర్, 1000 చేస్తే 990 స్క్వేర్. అవునా? Yes, sir. ఇప్పుడు ఈ కేసుకి వద్దాం.
ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఏం చెప్పాను ఇక్కడ y యాక్చువల్ 10 వైపీ 100 y యాక్చువల్ 10 వైపీ 1000 అని చెప్పాను. లాజిస్టిక్ రిగ్రెషన్ కి y యాక్చువల్ ఎంత ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. సార్ ఎంతన్నా పెట్టుకోవచ్చు సార్. లేదు, లాజిస్టిక్ రిగ్రెషన్ మనం వాడేది క్లాసిఫికేషన్ డేటా మీద. అంటే సార్ ఆ 0 data to 1 మధ్యలో ఉంటుంది కదా. 0 to 1 మధ్యలో కూడా కాదు, ఐదర్ 0 లేకపోతే 1. ఎందుకు? ఇది y యాక్చువల్ వాల్యూస్, ఇది డాటా సెట్ లో ఉండే యాక్చువల్ వాల్యూస్, ఇవి మనం ప్రిడిక్ట్ Zero. చేస్తున్న వాల్యూస్ కావు. సో ఐదర్ అది 0 లేదా 1. ఆ ఇమేజ్ లో డాగ్ ఉందా లేకపోతే లేదా అని మనకి ఒక క్లయింట్ ఇచ్చే డాటా. ఓకే సార్. క్లియరా? సో ఈ కేసులో మనం ఏదన్నా టెస్ట్ చేసుకోవాలనుకుంటే y యాక్చువల్లీ మనం ఏదో ఒక నెంబర్ తోని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 0 అని పెట్టుకుంటున్నాను ఫస్ట్ క్లాస్ 0. ఇప్పుడు y ప్రిడిక్షన్ కి కొన్ని శాంపుల్ వాల్యూస్ చెప్పండి నాకు, 2 కేసులు. 0, 0.1. ఓకే, సో అది ఏది ఉన్నా కూడా 0 to 1 మధ్యలోనే ఉంటాయి, అవునా? Yes, Yes. sir. ఇది క్లియర్ కదా మీకు? ఓకే, Yes, sir. ఇప్పుడు yp అంటే నథింగ్ బట్ 1/1 ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ z. Yes, sir. ఇప్పుడు yp వాల్యూ అనేది z మీద డిపెండ్ అవుతుందా? అవుతుంది సార్. అవుతుంది. అవుతుంది, z మీరు sir. ఏ పెడితే దానికి ప్రకారం yp బయటికి వస్తుంది. Yes, Yes, sir. sir. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను z ఉంది, z అనేది ఒక నిన్నటి వాల్యూస్ చెప్పండి. 0.9 రావాలి అంటే ఎంత z వాల్యూ? Yes. 0.5 ఏమో సార్, 4 or 5 something. yp 0.9 రావాలి అంటే z ఎంత? yp 0.99 రావాలంటే z ఎంత? 2.1972. 2.197. ఇది ఇది ఎవరు ఆన్సర్ చేశారు? 2.197. Arshia, sir. Next Ah, sure. 4.595 sir. 495. Perfect. Z ప్లస్ లో 100 పెడితే yp ఎంత? 1, sir. 0.999 something. ఇట్లానే ఎన్నో నైన్స్ పోతాయి. నువ్వు ఎంత పెద్ద నంబర్ పెట్టినా 1 రాదమ్మా, అప్రాక్సిమేట్ 1 అని చూపిస్తుంది ఏది ఇంటర్నెట్. Sir. కానీ మీరు ఎంత పెద్ద అని అంటున్నా కదా, మీరు ఇన్ఫినిటీ పెట్టినా కూడా అది 1కి రీచ్ అవుతుంది అన్నట్టు ఉంటుంది, కానీ 1కి ఎప్పటికీ రీచ్ కాదు. ఇలాగే 0.9999 అని చెప్పేసి కొన్ని కోట్ల నైన్స్కి వెళ్తుంది కావచ్చు, కానీ అంతకు మించి ఏం కాదు. ఇప్పుడు ఇది మన లీనియర్ రిగ్రెషన్ మోడల్, అవునా? Yes, ఈ yes. టెస్ట్ లో చేస్తున్నా, కన్ఫ్యూజన్ ఉండద్దు అని. లేదా సింపుల్ గా పెడుతున్నారు, 2.2 4.51. ఇప్పుడు మన లీనియర్ రిగ్రెషన్ మోడల్ 2.2 ఇస్తే yp అనేది 0.9 వస్తుంది అవుట్పుట్. మన లీనియర్ రిగ్రెషన్ మోడల్ 4.5 కనుక ఇన్పుట్ ఇస్తే 0.99 వస్తుంది. 100 కనుక ఇన్పుట్ ఇస్తే 0.99999 అని చెప్పేసి ఎన్నో వెళ్తున్నాయి. అదే 100 ప్లస్ ఇంకా 10,000 మీరు 1 lakh ఇంకెంతో పెద్ద నంబర్స్ ఇచ్చినా కూడా yp అనేది అదే 0.999 ఇలాగే వెళ్తూ ఉంటుంది. ఇంకెన్నో నైన్స్ వస్తాయి. కాకపోతే ఇది క్లియర్ ఆ త్రివేణి? ఎస్ సార్. సో ఇక్కడ నేను ఏమంటున్నాను, y యాక్చువల్ మైనస్ y ప్రెడిక్షన్ కి ఎంత 4 కేసెస్ లో. ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్టే ఇక్కడ నేను 2 కేసెస్ రాసా. y యాక్చువల్ 2 కేసెస్ లో 10, ఏది కింద y యాక్చువల్ అన్ని కేసెస్ లో 0 అన్నట్టు. ఇక్కడ y ప్రెడిక్షన్ 100, ఇక్కడ y ప్రెడిక్షన్ 1000. కింద y ప్రెడిక్షన్స్ ఏమైతున్నాయి? అన్ని 0.9 లో ఉన్నాయి. కొన్నిటికి ఎక్కువ నైన్స్ ఉన్నాయి, కొన్నిటికి తక్కువ నైన్స్ ఉన్నాయి.
కానీ Yes, లీనియర్ sir. రిగ్రెషన్ చాలా మిస్టేక్ చేస్తుంది కదా లీనియర్ రిగ్రెషన్ Yes. మోడల్ తో చూస్తే. Yes. ఇక్కడ sir. 2.2 అంటే ఇది 2 కి దగ్గరగానే ఉన్నది. 2 కదా 2.2 అంటే ఒక రకంగా. Yes, Yes, sir. 10,000 కి ఎంత డిఫరెన్స్ ఉంటుందమ్మా? మొత్తం డిఫరెన్స్ 2 అనేది చాలా చిన్న నెంబర్, 10,000 చాలా పెద్ద నెంబర్. sir. కానీ మీరు వాటి యొక్క వైప్ ప్రిడిక్షన్స్ చూస్తే డిఫరెన్స్ ఏముంది, అక్కడ ఏం లేదు, రెండు 0.9 లేదు. ఒకదానికి ఎక్కువ 9s ఉన్నాయి కావచ్చు, అంతేనా? Yes, sir. So, Yes, sir. ఇప్పుడు 4 కేసెస్ కి మీరు yi మైనస్ yp హోల్ స్క్వేర్ చేస్తే ఈ 4 కేసెస్ కి ఇంచుమించు సేమే ఉంటది. ఎందుకు? ఫస్ట్ కేసులో 0 మైనస్ 0.9 హోల్ స్క్వేర్, సెకండ్ కేసులో 0.99 హోల్ స్క్వేర్, థర్డ్ కేసులో 0. ఒక మహా అంటే ఒక 59 ఎంతో అనుకోండి హోల్ స్క్వేర్. ఇది ఒక 1000 9s ఉంటాయి అనుకోండి, కానీ హోల్ స్క్వేర్. కానీ ఎంత చూసినా ఇదంతా ఒక 0.9 కి దగ్గరగా ఉన్న వాల్యూస్ కదా సెకండ్. ఇవి Yes, ఎందుకు sir. మిస్టేక్స్ చేసినా పెనాల్టీ మాత్రం చాలా తక్కువ పెనాల్టీ పడుతుంది అన్నిటికీ. అంటే సేమ్ పెనాల్టీ పడుతుంది, తక్కువ అంటే తక్కువ అని కాదు, పెనాల్టీ మాత్రం సేమే పడుతుంది కదా, అది ఏ కేసు అయినా. Yes, sir. Sir. అంటే లీనియర్ రిగ్రెషన్ మోడల్ 4 ప్రిడిక్ట్ చేసిన, లీనియర్ రిగ్రెషన్ మోడల్ 10,000 ప్రిడిక్ట్ చేసిన, ఈ వాల్యూస్ పోతుంది సెగ్మెంట్ లోపలికి. సెగ్మెంట్ లోపలికి వెళ్తున్నాయి కాబట్టి ఇట్లా 4 నుంచి ఏ వాల్యూ ఇచ్చినా 0.9 నుంచి 1 మధ్యలోనే ఉంటాయి. సో అది ఎంత పెద్ద భారీ మిస్టేక్ చేసినా కూడా బయటకు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో yi మైనస్ yp అంత సేమే Same. ఉంటాయి. సో చేసిన మిస్టేక్ కి చేసినంత పెనాల్టీ పడట్లేదు. ఏది? ఉన్న లాస్ ఫంక్షన్ ఉన్నట్టు వాడితే. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ అది. కానీ లీనియర్ రిగ్రెషన్ లో ఏమవుతుంది, ఉన్న లాస్ ఫంక్షన్ కి 4th పాయింట్ అదే, మీరు ఎంత తప్పు చేస్తే అంత పెనాల్టీ పడుతుంది. Yes, sir. ఇప్పుడు ఫస్ట్ లాస్ ఫంక్షన్ కదా లాజిస్టిక్ రిగ్రెషన్ కి వాడుతుంది, ఉన్న లాస్ ఫంక్షన్ కదా లాజిస్టిక్ రిగ్రెషన్ కి వాడుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఎలాగో ఉంది, అక్కడ yi మైనస్ yp ఉంది. ఇది అదే కదా, yi మైనస్ yp కదా చేసింది. నేనేమన్నా Yes, sir. ఫంక్షన్ ఉన్నట్టు లాజిస్టిక్ కి వాడితే వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంది అన్నా. ఫస్ట్ పాయింట్ లాజిస్టిక్ రిగ్రెషన్ కానీ లీనియర్ రిగ్రెషన్ కానీ ఉన్న లాస్ ఫంక్షన్ వాడితే ఈ టర్మ్ ఎలాగో ఉంటుంది yi మైనస్ yp, ఇది మనకి ఇష్యూ లేదు. కానీ సెకండ్ థర్డ్ ఉంది చూసారా, Yes. ఉన్న లాస్ ఫంక్షన్ ఉన్నట్టు లాజిస్టిక్ కి వాడితే ఈ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ సూట్ అవ్వవు, సాటిస్ఫై అవ్వవు. కర్వ్ అనేది ఎప్పుడు కాన్వెక్సే ఉండదు. ఎందుకు? లాజిస్టిక్ రిగ్రెషన్ లో yp అంటే మీరు సబ్స్టిట్యూట్ చేసేది ఇది కాదు, సెగ్మాయిడ్ ఫంక్షన్ ని సబ్స్టిట్యూట్ చేస్తారు. ఆ సెగ్మాయిడ్ ఫంక్షన్ ని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మీరు డబుల్ డిఫరెన్షియేషన్ చేసుకుంటా పోతే మీకు అక్కడే తెలిసిపోతుంది ఏంటంటే డబుల్ డిఫరెన్షియేషన్ ఎప్పటికీ పాజిటివ్ కాదు అని. కొన్ని పాయింట్స్ కి నెగిటివ్ కూడా అవుతుంది అని తెలుస్తుంది. అంటే దాని అర్థం ఏంటిదంటే ఈ కర్వ్ పూర్తిగా ఇలా ఉండదు, లోకల్ మినిమమ్స్ తోటి ఉంటది. ఇలా ఉంటే వచ్చే నష్టం ఏంటిది? Overfit అవ్వడం. ఓవర్ఫిట్ అవ్వడం కాదు, ఈ చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి విష్ణు గుంతలు, ఇక్కడికి ఆగిపోవచ్చు గ్రేడియంట్ డీసెంట్. దీన్ని దాటి మనకు కావాల్సిన గ్లోబల్ మినిమం కి రాకపోవచ్చు. Yes, sir. సో మనకి సేమ్ లాస్ ఫంక్షన్ లీనియర్ ఈక్వేషన్ కి వాడితే ఎందుకు ఇలా అప్వర్డ్ కర్వ్ ఉంది, అదే లాజిస్టిక్ కి వాడితే ఎందుకు ఇట్లా గుంతలు గుంతలుగా ఉంది అంటే ఇందాక మీకు చెప్పా. ఫస్ట్ ఇది క్లియర్ గా ఉందా మీకు? లీనియర్ ఈక్వేషన్ కి ఎందుకు కర్వ్ స్మూత్ గా గ్లోబల్ మినిమం తోటి ఉందా? Yes, sir. Yes, sir. ఎందుకు? ఇది నథింగ్ బట్ ax² ప్లస్ bx ప్లస్ c ఫంక్షన్ లాగా ఉంటుంది. Yes, sir. ఓకేనా? సో దీనికి గుంతలు గింతలు ఏముంటది, డిగ్రీ టు డబుల్ డిఫరెన్షియేట్ చేస్తే ఎప్పటికీ డబుల్ డిఫరెన్షియేషన్ పాజిటివ్ కాబట్టి ఒకటే గుంతతోటి ఒకటే గ్లోబల్ మినిమం తోట కర్వ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, అదే లాస్ ఫంక్షన్ లో w0 ప్లస్ w1x1 ని సబ్స్టిట్యూట్ చేయట్లేదు, ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నారు yp ప్లేస్ లో. z వచ్చేసి w0 ప్లస్ w1x, ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి డబుల్ డిఫరెన్షియేట్ చేస్తే మీకు కంపల్సరీగా ఎప్పటికీ పాజిటివ్ రాదు.
ఇది నేను నెక్స్ట్ 2-3 క్లాసెస్ లో చెప్తా ఎందుకు రావట్లేదు అని. కానీ మీకు క్లియర్గా ఉంది కదా డిఫరెన్స్ ఉంది అని లాజిస్టిక్ కి లీనియర్ రిగ్రెషన్ కి ఫార్ములా. అక్కడేమో వైపీ ప్లేస్ లో జెడ్ ని సబ్స్టిట్యూట్ చేస్తారు, ఇక్కడ వైపీ ప్లేస్ లో సిగ్మాయిడ్ ని సబ్స్టిట్యూట్ చేస్తారు. క్లియర్? Yes, sir. Yes, sir. ఓకే. సో మనకి 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సాల్వ్ చేయాల్సినవి. ఫస్ట్, అది ఎంత తప్పు చేస్తే అంత పెనాల్టీ పడాలి. సెకండ్, ఆ లాస్ ఫంక్షన్ కూడా కర్వ్ అనేది ఒకటే గ్లోబల్ మినిమం తోటి ఉండాలి. ఓకేనా? సో మీ దగ్గర ఇప్పుడు నేను చేయాల్సిన 2 ప్రూఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది కొత్త లాస్ ఫంక్షన్ రాయాలి నేను. ఏది ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై అవుతుంది, ఎంత ఎర్రర్ చేస్తే అంత పెనాల్టీ తోటి. అలాంటి లాస్ ఫంక్షన్ రాసాక ఆ లాస్ ఫంక్షన్ కి నేను డబుల్ డిఫరెన్సియేషన్ చేసి ఎప్పటికీ అది పాజిటివ్ అని నిరూపించాలి మీకు. అయితేనే కదా అప్వర్డ్ కర్వ్. Yes, sir. సో ఫస్ట్ ప్రూఫ్ ఏంటిదంటే కొత్త లాస్ ఫంక్షన్ యొక్క డబుల్ డిఫరెన్సియేషన్ ఎప్పటికీ పాజిటివ్ అని ప్రూవ్ చేయడం. సెకండ్ ప్రూఫ్ ఏంటిది అంటే ఉన్న లాస్ ఫంక్షన్, పాత లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది లాజిస్టిక్ రిగ్రెషన్ కి డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తే అప్పుడప్పుడు నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని ప్రూవ్ చేయడం. ఇది అయితేనే కదా మనం కొత్త లాస్ ఫంక్షన్ రాసుకుంటున్నాం. Yes, sir. సో క్లియర్? మనకి మొత్తం 3 టాస్క్స్ ఇప్పుడు. ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఏంటి చెప్పండి, దాన్ని 0 అంటున్నా, అది ప్రూఫ్ కాదు కాబట్టి దాన్ని 0 అంటున్నా. ఆ టాస్క్ వచ్చేసి ఏంటిదంటే కొత్త లాస్ ఫంక్షన్ ని రాయాలి. మీకోసం ఇప్పుడు నేను కొత్త లాస్ ఫంక్షన్ రాయాలి. ఆ లాస్ ఫంక్షన్ మనకున్న ఒక డిసడ్వాంటేజ్ ని తీసేయాలి. ఏంటిది అది? ఎంత తప్పు చేస్తే అంత పెనాల్టీ వస్తుంది అని చెప్పడం. ఆ లాస్ ఫంక్షన్ రాసి తర్వాత 2 ప్రూఫ్స్. ఫస్ట్ ప్రూఫ్ వచ్చేసి మనం రాసిన కొత్త లాస్ ఫంక్షన్ యొక్క డబుల్ డిఫరెన్సియేషన్ ఎప్పటికీ పాజిటివ్ అని చెప్పడం. సెకండ్ ప్రూఫ్ వచ్చేసి ఏంటంటే మన పాత లాస్ ఫంక్షన్ కి డబుల్ డిఫరెన్సియేషన్ అప్పుడప్పుడు కూడా నెగిటివ్ వస్తుంది అని చెప్పడం. ఇది క్లియర్ కదా? Yes, సో నేను 0 తోనే స్టార్ట్ చేస్తున్నాను. కొత్త లాస్ ఫంక్షన్ రాయాలి. కొత్త లాస్ ఫంక్షన్ ఫార్ములా చెప్పండి, నేను రాసుకుందాం మనం ఆల్రెడీ. Yes, sir. L equals to minus yi. మైనస్ ఇదంతా హోల్ Yes, sir. yi yi log yp prediction plus 1 minus yi plus ఇది 1 minus plus yi 1 minus yi into Log log y 1 prediction, minus sir. yp. log Y minus yp. 1 minus yp. Yes, sir. ఇంతేనా? ఓకే. Yes, sir. Yes, సో sir. ఈ ఫంక్షన్ కి పోక ముందు మనం లాగ్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. లాగ్ ఎక్స్ ఫంక్షన్ గురించి. y ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ఫంక్షన్ ఏంటిదంటే ఇది 0. సపోజ్ ఇది 1. 1 దగ్గర లాగ్ ఎక్స్ వాల్యూ ఎంత? 0, sir. లాగ్ 1 వాల్యూ 0. అంటే పాయింట్ కరెక్ట్ కదా? అంటే పాయింట్ లాగ్ నుంచి పాస్ అవుతున్నట్టేనా? Yes. Yes, sir. ఇలా ఉంటుంది లాగ్ ఎక్స్ ఫంక్షన్. దీని గురించి ఒక 1-2 minutes మాట్లాడండి ఎవరన్నా. వాల్యూస్ ఎట్లున్నాయి, ఏమవుతుంది, అసలు ఏంటిది ఇది అని. హలో, ఒకసారి అనలైజ్ చేయండి ఈ గ్రాఫ్ ని అంటున్నా. లాగ్ పెరిగే కొద్ది వాల్యూ పెరుగుతా ఉంది. లాగ్ పెరుగుతున్న కొద్ది లాగ్ వాల్యూ పెరుగుతుంది. ఓకే.
ఇప్పుడు పైన ఫార్ములా ఉంది చూసారా లాగ్ ఫంక్షన్ లో లాగ్ ప్లేస్ లో ఫస్ట్ టర్మ్ లో వైపీ ఉంది, సెకండ్ టర్మ్ లో 1 - వైపీ ఉంది. అసలు ఈ వైపీ రేంజ్ ఏంటిది? అది ఉంటే 0 to 1 మధ్యలోనే ఉండేది. Yes, sir. సో ఫస్ట్ టర్మ్ లో వైపీ 0 to 1 కాబట్టి లాగ్ లో ఫస్ట్ టర్మ్ లో 0 to 1 వాల్యూస్ ఉంటాయి. సెకండ్ టర్మ్ లో 1 - వైపీ అని ఉంది. సో ఆ లాగ్ లో కూడా ఏ వాల్యూస్ పోతే రేంజ్? క్వశ్చన్ అర్థమైంది? 1 to 0 మధ్యలోనే ఉంటాయి సార్. అంతే. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ లో ఇన్పుట్ ఏంటిది? లాగ్ కి వైపీ ఏనా? Yes, sir. వైపీ రేంజ్ 0 to 1 కాబట్టి ఆ లాగ్ లో 0 to 1 వాల్యూస్ పోతాయి. ఇప్పుడు సెకండ్ టర్మ్ లో కూడా వైపీ రేంజ్ 0 to 1 కానీ పోయే వాల్యూ ఏంటిది? 1 - వైపీ. అంటే ఓవరాల్ గా ఏ రేంజ్ వాల్యూస్ పోతున్నట్టు ఈ లాగ్ లో కూడా 0 to 1. 0 to 1. ఎందుకు? వైపీ ప్లస్ లో 0 పెడితే లాగ్ లోపలికి ఏది పోయినట్టు సెకండ్ టర్మ్ లో? 1 పోయినట్టు. అదే వైపీ 1 పెడితే 0. 0. సో మీరు బోత్ టర్మ్స్, రెండు టర్మ్స్ లో చూసుకున్నా కూడా లోపలికి లాగ్ లోపలికి వెళ్తున్న వాల్యూ వచ్చేసి 0 to 1 మధ్యలో ఉన్నాయి. Yes, sir. అవునా? సో మీరు గ్రాఫ్ లో కాన్సన్ట్రేట్ చేస్తే ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు కాన్సన్ట్రేట్ చేయాలి? 0 to 1, sir. 1 దగ్గర లాగ్ లాస్ ఎంత? లాగ్ వాల్యూ ఎంత? 0. 0. లాగ్ 0 వాల్యూ ఎంత? 1. లాగ్ 0 వాల్యూ 1. చూడండి ఇక్కడ ఏమవుతుంది? 1 నుంచి 0కి వెళ్తూ ఉంటే y వాల్యూ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంతే కదా, నెగిటివ్ యాక్సిస్ అది డిక్రీజ్ అవుతూ పోతుంది. సో x అనేది 0కి రీచ్ అవుతుంది అంటే y వాల్యూ ఎక్కడికి రీచ్ అవుతుంది? లాగ్ 0 అనేది అన్డిఫైన్డ్, Yes, sir. కానీ x వాల్యూ 0కి వెళ్తుంది అంటే y వాల్యూ ఇన్ఫినిటీకి రీచ్ అవుతున్నట్టు. సో లాగ్ ప్లేస్ లో మీరు మరి 0.0001 అని చాలా చిన్న నెంబర్ తీసుకుంటే అది చాలా పెద్ద నెగిటివ్ నెంబర్ ఇస్తుంది మనకి. అన్ని 9s ఏవి కానీ నెగిటివ్. అదే మీరు లాగ్ 0.1 అన్నారు అనుకోండి, నెగిటివ్ నెంబర్ ఇస్తుంది కావచ్చు కానీ ఇంతవరకు ఇస్తుంది. ఇది క్లియర్? లాస్ ఫంక్షన్ ఏంటిదండి? Yes, sir. ఓకే, ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటిదో చెప్తా. ఇప్పుడు ఈ వైపీ అంటే సిగ్మా నుంచి వచ్చే నంబర్ ఏనా? Sir. ఇందాక మనం చూసిన డిసడ్వాంటేజెస్ ఏంటిది? న్యూ లాస్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ మనకి 2, 400, 10,000 అని ఇంత డిఫరెన్స్ ఉన్న పెద్ద పెద్ద నంబర్స్ ని అది అవుట్పుట్ ఇచ్చినా కూడా సిగ్మాడ్కి పోయేసరికి ఉన్న 4 నంబర్స్ లో డిఫరెన్స్ అనేది చాలా తక్కువ. ఈ డిఫరెన్స్ చాలా తక్కువ ఉన్నది కాబట్టి పెద్ద తప్పులు చేసినా కూడా అందరికి సేమ్ శిక్ష పడుతుంది. ఇక్కడ ఏది? ఈ 4 కేసెస్ లో. సో మనకి ఎలాంటిది కావాలి అంటే ఇప్పుడు ఇంకొక కొత్త ఫార్ములా కావాలి. ఈ 0.99 కి 0.49 కి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పగలిగేది. అర్థమైంది? ఉన్న వాల్యూస్ ఉన్నట్టే వాడితే ఈ టర్మ్స్ లో డిఫరెన్స్ ఎక్కువ వస్తుందా? No, sir. ఎందుకు? 0 - 0.9 స్క్వేర్ ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్ అయితే 0.99 స్క్వేర్ రావట్లేదు అంత డిఫరెన్స్. ఇలాంటి టర్మ్స్ లో ఎక్కువ డిఫరెన్స్ రావడానికి ఏం చేస్తున్నామంటే ఇక్కడ వైపీ అని ఉందా?
ఈ వైపీని ఉన్నది ఉన్నట్టు వాడతలేము, వీటి మీద లాగ్లు పెడుతున్నాం మళ్ళీ. అర్థమైందని అన్నప్పుడు ఎస్ సార్. ఇప్పుడు మనకి 0.1 0.1 ఈ రెండు చాలా దగ్గర నంబర్స్ అయినా ఒక రకంగా. ఎస్ సార్. లేకపోతే ఒక సెకండ్. ఒక రెడ్ డాట్స్ లైన్ గీసాను ఇక్కడ, చూసారా? ఎస్ సార్. 0 to 1 ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను మళ్ళీ. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ లో మీరు చూసుకుంటే చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి చిన్న చేంజ్ ఇన్ వై ఉంటుంది. సో ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ లో చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి చిన్న చేంజ్ ఇన్ వై ఉంటుంది. ఎస్ సార్. సెకండ్ పార్ట్ లో చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి ఎక్కువ చేంజ్ ఇన్ వై ఉంటుంది. అవును సార్. అది మీకు కర్వ్ బట్టి తెలుస్తుందా? ఎస్ సార్. సార్. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు ఆ కేస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ డిస్కస్ చేయడం, ఇది తెలియకపోతే మిగతా తెలుసు పక్క. కాబట్టి నేను చాలా మ్యాథ్ తృప్తికి వెళ్తాను. ప్లీజ్ బేర్ విత్ మీ. ఇప్పుడు ఈ కరువులో నేను చెప్పిన పాయింట్ ఎందుకు కరెక్ట్ చెప్పండి. 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ లోనేమో చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కి చిన్న చేంజ్ ఇన్ వై, ఎక్కువ చేంజ్ ఇన్ ఎక్స్ కి ఎక్కువ చేంజ్ ఇన్ వై అంటున్నాను. కానీ సెకండ్ పార్ట్ లో చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ కూడా ఎక్కువ చేంజ్ ఇన్ వై అని అంటున్నాను. నేను ఎందుకు చెప్పండి. సరే, ఇక్కడ కింద కింద. 0కి రీచ్ అవుతుంది కానీ 0కి రీచ్ అవ్వదు కదండి సార్. అక్కడ డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద వాల్యూ పెట్టుకున్నా మనకి చిన్న చేంజే వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే కర్వ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నార్మల్ గానే పోతుంది, కానీ ఒకటేసారి ఇక్కడ మొత్తం స్టీప్ అయిపోయింది ఇలా. ఎస్ సార్. మీరు ఇక్కడ చూస్తే ఎంత లెంత్ అయితే ఉందో ఎక్స్, వై కూడా ఇంచుమించు అంతే లెంత్ ఉంది. ఎస్ సార్. కానీ ఇక్కడ చిన్న లెంత్ ఇన్ ఎక్స్ కి ఇక్కడ నుంచి మొత్తం పెద్ద. మైనస్ ఇన్ఫినిటీ దాకా ఉంటుంది వై అనేది. ఎస్ సార్. కాబట్టి మీకు వై ప్రిడిక్షన్ నుంచి, వై ప్రిడిక్షన్ అంటే తెలుసు కదా మీకు. ఇప్పుడు 1/1 + e⁻−z ఫార్ములా మనం లాజిస్టిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఓకే, ఎస్ సార్. 0.9 ఇచ్చింది, ఇంకో వై ప్రిడిక్షన్ నుంచి 0.8 వచ్చింది అంటే మీరు వీటికి లాగ్స్ అప్లై చేసినా కూడా ఇంచుమించు అంతే వాల్యూస్ వస్తాయి బయటికి. ఎస్ సార్. అంటే నెగిటివ్ వాల్యూస్ వచ్చినా కూడా వాటి డిఫరెన్స్ అయితే వీటికి ఎంత డిఫరెన్స్ ఉందో ఇంచుమించు అంత డిఫరెన్స్ ఉన్నట్టే వస్తాయి. ఎందుకు 0.9 0.8 ఫస్ట్ పార్ట్ లో ఉన్నాయి, అవునా? ఎస్ సార్. సెకండ్ పార్ట్ లో ఉండే వాల్యూస్ అంటే ఏంటిది? వైపీ అనేది 0.1 0.5 నుంచి 0.2 0 మధ్యలో. మరి 0.5 కాదు, 0.2 or 3 అనుకోండి ఇక్కడ బెటర్. ఎస్ ఓకే సార్. బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రాబబిలిటీస్ ఎక్కడైతే అతి తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయో అక్కడ లాగ్ వాల్యూస్ లో చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు లాగ్ ఆఫ్ 0.1 ఎంత, లాగ్ ఆఫ్ 0.2 ఎంత చెప్పండి వాల్యూస్ ఎట్లా చూసి.
సార్ లాగ్ 0.1 -1 ఉంది సార్. 0.2 మైనస్ 0.6989 అని ఉంది సార్. 0.1 ఎంత? -1 ఉంది సార్. -2.30 సార్. విత్ రెస్పెక్ట్ టు బేస్ 10 కాదు, రెస్పెక్ట్ టు బేస్ ఈ చూడండి. విత్ రెస్పెక్ట్ టు బేస్ ఈ లాగ్ 0.1 వాల్యూ ఎంత? ఎవరు అన్నారు -2. -2.3026 అని ఉంది సార్. ఓకే, ఓన్లీ 2 డెసిమల్స్ వరకు చెప్పండి. లాగ్ 0.2 కి -1.60 సార్. 60. ఓకే, నాకు లాగ్ 0.9 0.8 కి చెప్పండి వాల్యూస్ ఒకసారి. సార్ లాగ్ 0.9 0.8. -0.045 ఉంది సార్. లాగ్ 0.8 -0.09691. -0.9691 ఉంది సార్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత చెప్పండి. మాడ్యులస్ వాడండి, ఓన్లీ పాజిటివ్ వాల్యూ చెప్పండి డిఫరెన్స్ ఎంత. సీరియస్లీ క్యాల్కులేటర్ అవసరం లేదు కదా మీకు, ఇది ఫస్ట్ దానికి 0.024 వచ్చింది సార్. మీరు చెప్తుంది దేనికి? అవి రెండు డిఫరెన్స్ సార్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎస్ సార్. 0.051 సార్. -0.11 సార్. ఏదేమో నేను మర్చిపోతున్నా క్యాల్కులేషన్స్ మీకు చెప్తుంటే. 0.051 సార్. -0.05 ఉన్నాయి సార్. లేదంటే పాజిటివ్ తీసుకుంటే 0.051 వస్తుంది సార్. 0.7 ఒక్క చెప్తలేరు కదా ఆన్సర్. ఇది కరెక్టేనా రాసింది? ఎస్. మాడ్యులస్ పెడితే ఏమైతుంది దీనికి? పాజిటివ్ నెంబర్ వస్తుంది సార్ బయట. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? -2.3 + 1.6 లేదా 2.3 - 1.6 చేయండి. 0.7 వస్తుంది. అంతేనా? హలో, ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సెకండ్ అది చెప్పండి అట్లనే. మాడ్యులస్ తోటి పాజిటివ్ వాల్యూ ఎంత అనేది. 0.051 సార్. ఎస్ సార్. Okay, 0.051. 0.051. ఓకే, ఎస్ సార్. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దాంట్లో నేను తీసుకున్న x1 x2 కి డిఫరెన్స్ ఎంత? 0.1 కి 0.2 కి
1 0.1 sir. 1 sir. 0.1. సెకండ్ వాల్యూస్ కి Yes. 0.9 కి 0.8 కి 1 0.1. 0.1. 1. వైలో డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ దానికి ఎంత? 0.7. సెకండ్ దానికి 0.051. సో సేమ్ డిఫరెన్స్ ఇన్ ఎక్స్ లో ఎక్కువ డిఫరెన్స్ ఇన్ వై ఎక్కడ వస్తుంది మనకి? ఏ ప్రాబబిలిటీస్ అయితే 0కి దగ్గరగా ఉంటాయో ఆ ప్రాబబిలిటీస్ కి. ఇది క్లియర్ అందరికి? Yes sir. Yes, sir. Yes, sir. సో ఈ లాగ్ అనేది ఏదైతే ఫంక్షన్ ఉందో ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఇక్కడ నేను సర్కిల్ పెట్టి రాసానో అక్కడ ఎక్కువ డిఫరెన్స్ ని ఇస్తుంది వైలో. అండ్ ఎక్కువ డిఫరెన్స్ ఇవ్వడమే కాదు, అక్కడ ఉండే వై వాల్యూస్ కూడా ఎక్కువనే ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు ఇక్కడ ఉండే వై వాల్యూ, ఇక్కడ ఉండే వై వాల్యూ 1, 2 ఈ రెండిట్లో ఏది పెద్ద? 2 పెద్ద సార్. 2నే పెద్ద. మ్యాగ్నిట్యూడ్ కి వస్తే ఏది పెద్ద? 1 పెద్ద సార్. 1 పెద్ద. ఇది గుర్తుపెట్టుకోండి మ్యాగ్నిట్యూడ్ ఎందుకంటున్నామని. ఎందుకంటే వచ్చే లాస్ అన్ని మనం మైనస్ ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం, ఎందుకంటే దాని మ్యాగ్నిట్యూడ్ తీసుకోవడానికి. నేను తర్వాత చెప్తా, కానీ మీకు ఇప్పుడు పాయింట్ అవుతుంది ఇక్కడ 1, 2 పాయింట్స్ లో 2 వాల్యూ పెద్ద, Yes. కానీ మ్యాగ్నిట్యూడ్ కి వస్తే 1 వాల్యూ పెద్ద. సో ఇప్పుడు లాగ్ ఫంక్షన్ గురించి మీకు క్లారిటీ ఉంది కదా, ఏ వాల్యూస్ పెడితే ఏ వాల్యూస్ బయట వస్తాయని. లాగ్ కి 2 పార్ట్స్ ఉన్నాయి, పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 లో తక్కువ డిఫరెన్స్ నెక్స్ట్ కి y లో కూడా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. పార్ట్ 2 లో చిన్న డిఫరెన్స్ నెక్స్ట్ కూడా ఎక్కువ డిఫరెన్స్ ఇన్ y ఉంటుంది. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ హయ్యర్ వాల్యూస్ పార్ట్ 2 లో ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ హయ్యర్ వాల్యూస్ y కి పార్ట్ 1 లో ఉంటాయి. సో రేపటి క్లాస్ అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం. క్లియరా? Oh yes Yes, sir. sir. క్వశ్చన్స్ Yes, ఏమైనా sir. ఉన్నాయా ఈ కర్వ్ పైన? No, ఈ కర్వ్ పైన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? No sir. no, sir. ఓకే, డన్. అటెండెన్స్ తీసుకుంటాను నేను. అంకిత. Present sir. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు టక్ టక్ వెళ్ళిపోండి. Okay. ఆర్షియా. Present sir. అనిత. Present, sir. ఇందు. Present sir. నిఖిత ప్రెసెంట్. శిరీష. Present, sir. మాధవి. Present sir. సౌజన్య. Present sir. త్రివేణి ప్రెసెంట్. ఎస్ అఖిల.
Present, sir. అనుష. అనుష. అబ్సెంట్. ఉప్పర అఖిల. Present, sir. నజియా. అబ్సెంట్. గౌతమి. అబ్సెంట్. సృష్టి. Present, sir. హర్షిత ప్రెసెంట్ కదా. Yes, sir. ప్రభు తేజస్. ప్రభు తేజస్. అబ్సెంట్. మెరుగు శైలజ. మెరుగు శైలజ. అబ్సెంట్. శిరీష మల్లిరెడ్డి. శిరీష మల్లిరెడ్డి. అబ్సెంట్. వెంకట్ లక్ష్మి. వెంకట్ లక్ష్మి. అబ్సెంట్. గుర్తుర్తి మౌనిక. Present, sir. పానుగంటి దుర్గా. పానుగంటి దుర్గా అబ్సెంట్. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లేవు. బల్ల మాధవి. అబ్సెంట్. జోగేశ్వరరావు. Present, sir. దుర్గప్రసాద్ గింజల. Present, sir. సత్య యాదల. Present, sir. హేమ. Present, sir. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లేవు. శ్యామల అకిరెడ్డి. Present, sir. ప్రియా బొలిశెట్టి. Present, sir. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లేవు. దుర్గప్రసాద్ గింజల, సత్య యాదల, సుధా పోతుల. సుధా పోతుల. అబ్సెంట్. ఆకాష్ దాసరి. Present, sir. సోయా భాష. Present, sir. జకీర్ హుసేన్. Present, sir. కర్మల వెంకట్. Present, sir. లోకేష్ రెడ్డి. Present, sir. మౌలా అలీ. Present, sir. పగిడిపల్లి అమృత. Present, sir. సావిత్రి. Present, sir. షేక్ ఆలియా. Present, sir. శ్రీకాంత్. Present, sir. వెంకట్ నారాయణ భార్గవ్. Present, sir. విజయ్ కింగ్. Present, sir. సాఫియానాస్. Present, sir. ఎం సాంబశివ. Present, sir. చల్లా హర్షిత. చల్లా హర్షిత. అబ్సెంట్. షేక్ అర్ఫాన్ అంజుమ్. Present, sir. సాయి రూపాసి. Present, sir. రాఘవ యాదవ్. Present, sir. దేవర కిరణ్ కుమార్. దేవర కిరణ్ కుమార్. అబ్సెంట్. Present, sir. షేక్ తబ్రేజ్. Sir, present, sir. Devara Kiran Kumar. దినేష్ Present, sir. కుమార్. ఓకే. Sir, Tabrez, present, sir. షేక్ తబ్రేజ్ ఎప్పుడు జాయిన్ అయ్యావు క్లాస్? Hello? మీరు క్లాస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు? Sir, నేను 10:50 జాయిన్ అయ్యాను సార్. ఎప్పుడు? 10:50కి సార్. ఒకవేళ అంతకంటే లేట్ ఉంటే అబ్సెంట్ అయ్యొచ్చండి లాస్ట్ 3-4 days కూడా. హలో? మీరు చెప్పిన టైం తప్పు అయితే లాస్ట్ 3-4 days అబ్సెంట్ అయ్యొచ్చా నేను అడుగుతున్నా. నిన్న మొన్న జాయిన్ అయ్యారా మీరు? 10:40, 10:45 ఇట్లా జాయిన్ అయినాను సార్ డైలీ.
11 దాటింది షేక్ న్యూస్ జాయిన్ అయ్యేసరికి. హరీష్ కుమార్. ఓకే సారీ సార్ రేపు నుంచి ఎర్లీగా జాయిన్ అవుతాను. హరీష్ కుమార్ అబ్సెంట్. తంబూరిగిరి. తంబూరిగిరి అబ్సెంట్. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్. ప్రెజెంట్ సార్. కుసుమ మల్లెల. ప్రజెంట్ సార్. ఉమా మహేశ్వరి. అబ్సెంట్. షేక్ అన్సార్. ప్రెజెంట్ సార్. కలాం. చెల్ల హర్షిత. చెల్ల హర్షిత. కలాం అబ్సెంట్. సహనాజ్ షేక్. షేక్ సబీహా. ప్రెజెంట్ సార్. షేక్ తానియా. షేక్ తానియా అబ్సెంట్. షేక్ సానియా. ప్రెజెంట్ సార్. ఓకే, అటెండెన్స్ అయిపోయిన వాళ్ళు ప్లీజ్ లీవ్. ఎవరైనా ఉంటే వాళ్ళకి అటెండెన్స్ ఆల్రెడీ వేస్తుంటే తీసేస్తాను నేను. గాన కిరణ్ దేవర కిరణ్ ఫస్ట్ కుమార్. క్లాస్ అనేది ఇవాళ కాదు కదా. దేవర కిరణ్ కుమార్ సార్. వేసానబ్బా అటెండెన్స్ అప్పుడు చెప్పావు కదా. ఓకే సార్. హ్మ్. సార్ షేక్ తానియా ప్రెజెంట్ సార్. ఇందాక ఏమైపోయినావు? సార్ అది కాల్ కట్ అయిపోయింది సార్ సడన్ గా. నేను రికార్డ్ ఆన్ చేయక ముందు నుంచి ఉన్నా సార్. ఓకే డన్. సరే ప్రజెంట్ వేసా. సరే థ్యాంక్స్. చెల్ల హర్షిత.